కొమరంభీం జిల్లా చింతల మానేపల్లిలో ఓ పాడి రైతు నిర్లక్ష్యం 4 ప్రజల ప్రాణాల మీదకి తెచ్చిందని పనిచేసింది. ఇక పాలిచ్చే గేదెను పిచ్చి కుక్క కాటు వేస్తే ఆ విషయం బయటకు రాకుండా కుక్క కాటు వేసిన గేదెకు తప్ప మిగతా 15 గేదెలకు ర్యాబిస్ టీకా వేయించి గోప్యంగా ఉంచారు. సుమారుగా 12 రోజుల పాటు ఊర్లో వందలాది మందికి ఆ గేదె పాలు, పెరుగు అమ్మాడు. ఉన్నట్టుండి కుక్క కాటు గురైన గేదె దూడ మృతి చెందడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆ రైతు దగ్గర పాలు, పెరుగు కొన్న ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ర్యాబిస్ టీకాలు వేయిస్తున్నారు. కుక్క కాటుకు గురైన గేదెకు కూడా టీకాలు వేయాలని వైద్యులు చెప్పినా సదరు రైతు వేయించలేదని సమాచారం అందుతోంది. గడిచిన గేదె పాలు మేము తాగినాము. దానివల్ల ప్రమాదం ఏదైనా ఉంటుందని భయపడి వచ్చి వ్యాక్సిన్ వేయమని అడిగారు. అయితే వాళ్ళకందరికీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఆ పాలు వాడిన వాళ్ళు ఇలా భయపడుతున్నారనేసి మా ఆశా వర్కర్లు వీళ్ళందరూ సర్వే చేసి క్యాంప్ పెడదామనేసి అనుకున్నాము. క్యాంప్ పెట్టి ఎంతమందికి ఆ పాలు వాడిందో వాళ్ళందరినీ పిలిపి ఈరోజు 302 మందికి వ్యాక్సిన్ వేసాము. ఇంకా కొంతమంది ఉన్నారట, మిగిలిన వాళ్ళకు మండే వాళ్ళకు ఏఆర్వి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మానేపల్లి మండల కేంద్రంలోని గ్రామంలో గత 15 రోజుల క్రితము గేదెను కుక్క కరవడం జరిగింది. గేదె యొక్క దూడ ఆ పాలను తాగి చనిపోవడం జరిగింది. అదే పాలను తెలియకుండా గ్రామ ప్రజలకు విక్రయించడం జరిగింది. 300 మంది గ్రామంలోని ప్రజలు ఆ పాలను తాగడం జరిగింది. కావున ముందస్తు నివారణ కోసం గ్రామ ప్రజలు రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవడం జరుగుతుంది. గడిచిన గేదె పాలు మేము తాగినాము.